నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాలు. పెన్నా సిమెంట్ యాజమాన్య మార్పు, ఇక అంబుజా సిమెంట్గా పేరు మార్పు. ఇకనైనా భూ నిర్వాసితులకు న్యాయం జరిగేనా? ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడండి, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోండి. మాజీ కౌన్సిలర్ సూరజ్ సింగ్ ఠాగూర్ డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా కిలాషాపూర్లో 1650 ఆగస్టు 18న జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. 16వ శతాబ్దంలో దొరలను, జాగీర్దార్లను, నిజాం సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టిన పోరాట యోధుడు. 12 మందితో మొదలుపెట్టి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలను ఆక్రమించి బీదలకు పన్ను లేకుండా చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని నాయకులు గుర్తు చేశారు. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఒక సామాన్యుడు గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని మరి తెలంగాణలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మొట్టమొదటిగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నని బ్రిటిష్ వారు కూడా గుర్తించారు. పాపన్న గౌడ్ అన్ని కులాలను ఒకటిగా చేసి తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల గోవిందు, దూదేకుల పీర్ మహమ్మద్ తదితరులతో గొరిల్లా సైన్యాన్ని తయారు చేసుకున్నారు. తన ఆశయాన్ని పూర్తి చేశారు. తాండూరు పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరి పోరాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి అనేక పోరాటాలు చేసి ఆ రోజు గోలకొండపై మరి పెత్తనం తీసుకున్న వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు గౌడ్ల బిడ్డలు, గౌడ సోదరులందరం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గౌడ్లందరం కూడా ఈరోజు ప్రతి గ్రామంలో గౌడ్లు ఉంటాం. పార్టీలు వేరే వేరేగా ఉన్నా అందరూ కూడా రాజకీయంగా రాణించాలి. మరి ఈరోజు తాండూరు నియోజకవర్గంలో మరి చాలామంది ప్రజాప్రతినిధులు మరి మున్సిపల్ చైర్మన్లుగా, మరి డిసిసిబి డైరెక్టర్లుగా, జిల్లా గ్రంథాలయ చైర్మన్లుగా, మరి ముఖ్యంగా తాండూరు మున్సిపాలిటీలో 5 మంది మున్సిపల్ కౌన్సిలర్లుగా, మరి 10 మంది పోటీ చేసి 5 మంది ఓడిపోయినాం. మరి ఇక ముందు ఆ విధంగా కాకుండా మన కులాస్తుడు ఎవరైనా నిలబడితే వాళ్ళని మనం సపోర్ట్ చేసే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాకనే ఆ రోజు తెలంగాణ కోసం తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తెలంగాణ రజాకారులతో పోరాటం చేసిన వీరులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కానీ, చాకలి ఐలమ్మ గారు కానీ, దొడ్డు కొమరయ్య గారు కానీ, కొమరం భీము కానీ, ఇలాంటి అందరినీ కూడా మరి ప్రభుత్వం ఎంతో ఆదరించి వాళ్ళ ఒక జయంతిలను అధికారికంగా చేసే విధంగా ప్రభుత్వాలు చేసిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి గత ప్రభుత్వంలో మన గౌడ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి. గత ప్రభుత్వంలో గౌడ్లకు 50 సంవత్సరాలు దాటిన గౌడ్లకు, గీత కార్మికులకు పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఎవరైతే గౌడ సోదరులు ఈత చెట్లపై కింద పడిపోతే వాళ్ళకు 5 లక్షల బీమా చేసిన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన సంగతి మనకు అందరూ కూడా తెలుసు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈరోజు గౌడ సోదరులందరికీ కూడా మరి కాటమయ్య కిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతో సంతోషమైన విషయం. మరి మన ఈదులకు పోయే గౌడ సోదరుల తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. మీకు తెలుసు
గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విగ్రహం పెడదామంటే అనేక ఆటంకాలు, అనేక ఇబ్బందులు, అనేక సవాళ్ళు, అనేక పోలీస్ కేసులు అయిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి అలాంటి సమయంలో మేమందరం గౌళ్ళమందరం కూడా ముందుకొచ్చి మరి ఆ రోజు ఈడ విగ్రహం పెట్టి తీర్థం, ఎవడు ఏమి పీకుతాడో పీక్కోమని చెప్పేసి ఆ రోజు జిద్దుకొచ్చి ఈడ విగ్రహం పెట్టిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ రోజు ఇదే రోహిత్ రెడ్డి గారు విగ్రహదాతతో పాటు మరి కార్యక్రమాన్ని కూడా ఎన్నో విధాలుగా సహకరించిండు. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ సమయంలో మరి మాజీ మంత్రి మన మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మరి ఈ తాండూరు ప్రాంతానికి వచ్చి అనే ఈ విగ్రహంని ఇల్లీగల్ ఉన్నది అని అన్నప్పటికీ కూడా ఆయననే విగ్రహం ఓపెన్ చేసి కేసు అయితే నా మీద కానీ నా గౌడ సోదరుల మీద ఎందుకని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ఆయన విగ్రహం కూడా ప్రారంభించిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి మనం అందరం కూడా గౌళ్ళమందరం కూడా ఐక్యంగా ఉందాం. పార్టీలు వేరైనా గౌళ్ళ ఎజెండా మాత్రం ఒకటి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఈ విగ్రహం మరి నడి బొడ్డును వెట్టనికి సహకరించిన నా గౌడ సోదరులందరికీ, తాండూరు నియోజకవర్గ గౌడ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో అయితే గౌళ్ళు మెజార్టీగా ఉంటారో ఆ గ్రామాల్లో మనము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా దానికి పూర్తి సహకారం ఇప్పటి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ అందరితో సహకారం తీసుకొని పని చేసుకుంటూ పోదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మా కళ్ళు వ్యాపారం కూడా చాలా ఇబ్బందులు ఉన్నది. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఆలోచన చేసి మా కళ్ళు వ్యాపారస్తులకు కూడా ఆదుకునాలి. అదేవిధంగా ఏవైతే పెన్షన్లు గత ప్రభుత్వంలో ఉండేనో, ఏవైతే 5 లక్షల బీమా ఉండేనో అవన్నీ కూడా యథావిధిగా నడవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ గౌడ సోదరులందరికీ కూడా పాపన్న గౌడ గారి జయంతి శుభాకాంక్షలు ముగిస్తున్నాను. జై తెలంగాణ. బడుగు బలహీన వర్గాల పోరాట యోధుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని పురస్కరణ ఈరోజు తాండూరు పట్టణంలో గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజగౌడ్ మరి కార్యవర్గం అందరూ కలిసి ఈరోజు ఘనంగా జయంతి వేడుక చేయడం చాలా సంతోషకరం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజు భూస్వాములు, పెత్తందారులు మరి నిజాం సర్కార్ పైన పోరాటం చేసిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు భూస్వాములు పేదవాళ్ళని దోచుకుంటూ మరి పెత్తందారులు మరి వాళ్ళపై దౌర్జన్యం చేస్తుంటే అది చూసి చెల్లించలేక పదరావేటనే మరి వాళ్ళపై యుద్ధం చేసి గిరిల్లా సైన్యాన్ని ఏర్పరచుకొని ఆయన తెలంగాణ రాష్ట్రంలో మరి గోల్కొండ కోటపై కూడా ఆయన యుద్ధం చేయడం జరిగింది. అలాంటి గౌడ యోధుని గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గౌడ సోదరుడు ప్రతి ఒక్కరు మేల్కొని ఆయన ప్రతి ఊరు కూడా మరి ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే మన గౌడ సోదరులో పోరాట తత్వం అనేది చచ్చిపోయింది. మరి ఆ సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఏ విధంగా పోరాటం చేసిందో మనం కూడా అందరం కలిసి గౌడ విధంగా ఏదైనా దానిపైన ఖచ్చితంగా పోరాటం చేయాలి. పార్టీలకు అతీతంగా ఉండాలి. అందరు కలిసిమెలిసి మన గౌడకి ఏ సమస్య వచ్చినా అందరూ ముందుండి పోరాడదామని చెప్పి తెలియస్తూ ఆగమించిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. తెలంగాణ తొలి వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ప్రతి జాగల సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తాండూరు పట్టణంలో గౌరవనీయులు పెద్దలు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌడ సంఘం అధ్యక్షులు రాజన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మా సోదరులు ప్రభాకర్ గౌడ్ గారు, సుదర్శన్ గౌడ్ గారు, మరి నారాయణ సార్ గారు, మరి గౌడ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనం చరిత్ర తీసుకుంటే అప్పుడున్నటువంటి రజాకర్లకు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటం చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎదుర్కొని ఆ రోజు గోల్కొండ కిలని కైవసం చేసుకున్నటువంటి గొప్ప వీరులు మన సర్దార్ సర్వాయి పాపన్న గారు. మరి అదేవిధంగా
తెలంగాణలో దాదాపుగా 22 కోటల్ని జయించి ఆ రోజు రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకు అందాలే, వారికి న్యాయం జరగాలి అని చెప్పేసి ఎంతో పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ విషయాన్ని గమనించి మరి మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా సర్వై పాపన్న గారి జయంతిని అధికారికంగా జరుపుకోవాలని చెప్పేసి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా తాండూరులో కూడా మేము విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా కృషి చేస్తూ ఉన్నాం. మరి గత సంవత్సరం రాజన్న గారి అధ్యక్షతన మరి మేమందరం కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారిని అడగడంతో వెంటనే ఆయన కూడా స్పందించి ఈ విగ్రహాన్ని ఇప్పడం జరిగింది. విగ్రహాన్ని ఇప్పడంతో పాటు ఇక్కడ ఎన్నో అడ్డంకులు ఉన్నా కూడా ఆ అడ్డంకులను అన్నింటినీ తొలగించి ఈ విగ్రహం ప్రతిష్టాపనలో ఆయన ముఖ్య భూమిక పోషించడంతో మేము ఈ సందర్భంగా ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, ఏదైతే పోరాటం చేస్తే సాధించింది ఏది లేదని చెప్పేసి ఆ మానీయులు గారు మనకు నేర్పించారో ఆ బాటలు అందరం కూడా మనం నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు సర్వై పాపన్న గౌడ్ 374వ జయంతి తాండూరు గౌడ సంఘం అధ్యక్షులు రాజుగౌడ్ ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. సర్వై పాపన్న గౌడ్ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. చిన్నతనంలోనే వాళ్ళ తండ్రి చనిపోయాడు. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత కులవృత్తి, వాళ్ళ అమ్మ కులవృత్తి మనం గౌడ జాతిలో ఉన్న బిడ్డ, మనం గౌడ్లు కళ్ళమ్ముకోవాలని కులవృత్తి మీద ఆయనని కులవృత్తి చేసుకోమని చెప్పింది. కులవృత్తి చేసుకున్న సమయంలో అప్పటి సర్కార్ ఢిల్లీలో వస్తున్న ఔరంగజేబ్ పన్నులు వసూలు చేసేవాడు. అయితే మా తాటి చెట్టుకు ఈట చెట్టుకు కూడా పన్నులు వసూలు చేసేవాడు. ఆ పన్నులు వసూలు చేయడానికి కొంతమంది వచ్చేటవాళ్ళు. వచ్చే సమయంలో పన్ను వసూలు చేసుకోవడం కాకుండా కళ్ళు కూడా సేవించేవాళ్ళు ఉచితంగా. అయితే అది గమనించిన సర్వాయి పాపన్న గౌడు మిత్రుడు ఒకడు వాళ్ళపై తిరగబడ్డాడు. అరే నువ్వు పన్ను కడుతున్నాం కదా, నువ్వు పన్ను తీసుకోకుండా మళ్ళీ ఉచితంగా కళ్ళు ఎందుకు తీసుకుంటున్నావు అని అడగడంతో అక్కడ ఇద్దరి మధ్య నాకు ఘర్షణ జరుగుతుంది. ఘర్షణ జరిగిన సమయంలో సర్వాయి పాపన్న గౌడు ఒక వీరులాగా లేచి అక్కడ ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని ఔరంగజేబ్ మనుషులు ఎవరున్నారో వాళ్ళని అంతం చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ఒకటే ఊహించిండు, ఇంటికి కూర్చుంటే కాదు, బడుగు బడిగిన వాళ్ళకు ఏదైతే రాజ్యాధికారం రావాలి, రాజ్యాధికారం వస్తేనే అందరూ ఆర్థికంగా బలపడతారు, ఈ పన్నులు ఎందుకు కట్టాలి మనమని తిరగబడి గోల్కొండ కిల్లాగూడంగా ఏలిన వీరుడు. చాలా తెలంగాణ రాష్ట్రంలోనే తొలిరాజు ఎవరంటే సర్దార్ సర్వై పాపన్న గౌడే. ఎందుకంటే అప్పటి ఉన్న శివాజీకి ఎంత చరిత్ర ఉందో సర్వై పాపన్న గౌడ్ కూడా అంతే చరిత్ర ఉంది. కానీ కొంతమంది పెత్తందారులు సర్వై పాపన్న గౌడ్ చరిత్రను అంతం చేయడం జరిగింది. బ్రిటిష్లో ఉన్న అక్కడ మ్యూజియంలో ఒక విగ్రహం పెట్టిన తర్వాత ఆయన ఎవరు ఏందని భారతదేశం చరిత్ర తీయంగా ఆయన సర్దార్ పాపన్న గౌడ్ ఎంత గొప్ప వీరుడు అనేది జనాలకు తెలిసింది. ఇక్కడ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తారు మహనీయులు అంటే రాబోయే తరాలకు కూడా ఈయన ఎవరు చరిత్ర తెలుసుకోవడానికే విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా అప్పుడు సహకరించిన ఎమ్మెల్యే గారికి, అప్పుడున్న ప్రభుత్వానికి కూడా నా తరఫున మా గౌడ సోదరుల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 54వ జయంతిని పురస్కరించుకొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతికి విచ్చేసినటువంటి గౌడ సోదరులకు మరియు ఇతర సామాజిక వర్గాలకు అందరికీ పేరు పేరున గౌడ సంఘం ఆధ్వర్యంలో నేడు రాజుగౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం అనేటటువంటిది జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలియని విషయం కాదు. మనకందరికీ గత ఎన్నో తెలంగాణ ప్రాంతం లోపలనే ఒక కొత్త ఒరవడిని తీసుకొని వచ్చి ఒక రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి వ్యక్తి, ఒక అట్టడుగు వర్గాల లోపల ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా గుర్తించడం అనేది జరిగిందంటే మొట్టమొదటిసారిగా విక్టోరియా మ్యూజియం లోపల చరిత్రకారులు ఏం చేస్తారంటే గతం లోపల ఉండేటటువంటి
చరిత్రను వెలికితీస్తారు. ఆ వెలికితీసే సందర్భం లోపల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క వీరత్వము, శూరత్వము, ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు, ఎక్కడ అన్యాయం జరుగుతుందో నిజాం పరిపాలన ఉన్నటువంటి కాలం లోపలనే, మొఘల్ చక్రవర్తుల కాలం లోపలనే ఆ మొఘల్ చక్రవర్తులను ఎదిరించి అక్కడ ఉండేటటువంటి రాజులను ఒక న్యాయం చేయాలి, వీళ్ళకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అప్పటికే ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో కూడా ఆయన యొక్క బుర్రకథలు కానీ ఆయన చేసినటువంటి 26-21 కోటలు కట్టిండు. ఆ కోటలకు గుర్తింపుగా ఇప్పుడు మనం కూడా ఆయనకు మన గౌడ జాతి బుద్ధిబిడ్డ కాబట్టి, గౌడ కులంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు మనము ఈరోజు గొప్పగా నివాళులు అర్పించడము, అదేవిధంగా ఇంకా పెద్ద మొత్తం లోపల ఈ కార్యక్రమం అనేటటువంటిది పోయినసారి చాలా కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈ నడిబొడ్డున తాండూరు లోపల ఈ విగ్రహం పెట్టడం అనేటటువంటిది జరిగింది. దీనికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఒక మొదటిసారిగా ఒక సంవత్సరం అయింది కాబట్టి విగ్రహం పెట్టి, వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే ర్యాలీ చేసి మనము తాండూరు ప్రాంతం లోపల శివాజీ సమకాలికుడు కాబట్టి శివాజీ జయంతి రోజు ఏ విధంగా అయితే అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయి మనం ఏ విధంగా అయితే ఆ జయంతిని ఉత్సాహం చేస్తారో, అదేవిధంగా మన గౌడ జాతిలో పుట్టినటువంటి ముద్దుబిడ్డే కాబట్టి ఫస్ట్ మనం గౌడ్లం ఉండాలి. గౌడ్లం ఉండి మనం అన్ని సామాజిక వర్గాలకు ఆయన చేసిన సేవలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రోత్సహించి వచ్చే సంవత్సరము ముందు ప్లాన్గా మనం ముందే ఒక నెల రోజులు ప్లాన్ చేసినట్లయితే ఆ విధంగా జరుపుకోవాలని ముందు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం లాగా కాకుండా వచ్చే ఈరోజు సర్దార్ పాపన్న గారి 375వ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఓబీసీ మధ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ మహనీయునికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరం. ఎన్నో మార్పులు తెచ్చిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు, వారికి జోహార్లు తెలుపుకుంటూ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆయన 3 దశాబ్దాలు అయినా కూడా ఆయన పేరును మరవకుండా మనం చిరస్మరణంగా గుర్తు చేసుకుంటున్నాం. మరి ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఎన్నో ఈ బీసీ అనగానే వర్గాలకు రాజ్యాధికారం రావాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన గోల్కొండ కిల్లని ఢిల్లీ రాజుని కూడా వణికించడం. ఆయన ప్రస్తావన 12 మందితో మొదలై 1200 మంది సైన్యాన్ని పీల్చుకొని దేశాన్ని గర్వించదగ పాలన చేసిన మహా అటువంటి మహా వ్యక్తిని మనం ఈరోజు రాబోయే కాలానికి అందించాలంటే పాఠ్య పుస్తకాలలో ఆయన పేరును ఆయన చరిత్రని ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉన్నదని రాబోయే రోజుల్లో మన భావితరానికి ఆయన సేవలు తెలియజేయాలంటే ఖచ్చితంగా ఆయనను ఈ పాఠ్యపుస్తకాలలో ఆయన చరిత్రను ముద్రించాలి. అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహం కూడా ఖచ్చితంగా నిర్వహించాలి. ప్రభుత్వానికి మేము మా బీజేపీ తరఫున వినియోగించుకుంటున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఓబీసీ శాఖ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం చేసిండో ప్రతి ఒక్క గౌడు కూడా సర్దార్ సర్వాయి పాపన్నలాగా ముందుకు నడవాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే సర్వాయి పాపన్న గౌడ్ ఎవరి మీద యుద్ధం చేసిండో, మౌలేల మీద యుద్ధం చేసిండు. గోల్కొండ కిరణ్ 7 నెలలు ఏలిండు. ఏదైతే బీసీలకు రాజ్యాధికారం రావాలని, బీసీలకు రాజ్యాధికారం వస్తేనే
ఆర్థికంగా ఎదుగుతారని ఆలోచించి ఆయన సొంత జన్మస్థానం వరంగల్ జిల్లా ఇప్పుడు ఉన్న జనగాం జిల్లాలో ఉంది. అక్కడి నుంచి మొదలు చాలు చేసుకొని 12 మంది, ఇంతకుముందు సోదరులు చెప్పినట్లు 12 మందితో చాలు చేసి 12,000 మంది వరకు అతని సైన్యం ఏర్పడ్డది. ఆ సైన్యంలో ఒక గౌడే కాదు, అన్ని కులాలు ఉన్నారు. ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే అతని భార్య కూడా ఒక మైనార్టీ, ఒక ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కేవలం ఉన్నతగా ఉన్న ఏదైతే అప్పటి మౌలేలో ఏలుతున్నారో అధికారం ఎవరిది అంటే డబ్బులున్న వాళ్ళది అధికారం ఉండే. డబ్బులున్న వాళ్ళకి అధికారం పెంచాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో పెద్ద ఉన్న వాళ్ళని దోచుకొని పేదోళ్ళకు వంచిన ఘన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. సర్వాయి పాపన్నగౌడ్ ఏమాత్రం ఛత్రపతి శివాజీకి తగ్గలేదు. కానీ అప్పుడున్న మౌలేలు, అప్పుడున్న కుల పెద్దలు, అగ్రకులాలు సర్వాయి పాపన్నని అంతం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒకటే ఈ రాష్ట్రంలో ఈరోజు నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఆ జయంతి వేడుకలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక గీతా సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా గౌడ సోదరులకు ఒక సెల్ ఏర్పాటు చేయలేదు. కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే గీతా సెల్ ఏర్పాటు చేసిందని సందర్భంగా గౌరవంగా చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మిత్రులు చెప్పినారో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఉండాలని, రేపు రాబోయే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా సర్వాయి పాపన్నగౌడ్ గారి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి పాపన్నగౌడ్ గారి 374వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బీసీ బడుగు బలహీన వర్గాల రాజాది కొరకు పోరాటం చేసిన గొప్ప మహనీయులు, గోల్కొండ కిలాని కూడా మరి ఏలిన గొప్ప మహనీయులు. ఆయన ఆశయ సాధన కోసమై మనమందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బీసీలు రోజు రోజుకు అణగారిపోతున్నారు. కనుక మనమందరము ఆయన లక్ష్యాన్ని, ఆయన ఏదైతే గమ్యం ఉందో మనం చేర్చాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి సర్వాయి పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాండూరు మండలం బెల్కటూరు శివారులో గల పెన్నా సిమెంట్ కర్మాగారం అదానీ గ్రూప్ వారు కొనుగోలు చేశారు. కాగా పెన్నా సిమెంట్ యాజమాన్యం ఉన్నప్పుడు భూములు కోల్పోయిన వారికి మరియు దత్తత తీసుకున్న బెల్కటూరు గ్రామంతో పాటు పరిసర గ్రామాలైన చిట్టిగణపూర్, చంద్రవంచ, బాస్పల్లి, ఓగిపూర్ తదితర గ్రామాలలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని పెన్నా సిమెంట్ యాజమాన్యం మాట తప్పింది. ఇకనైనా అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిమెంట్ కర్మాగారం పేరును మార్చి గత 2 రోజుల నుండి నూతన యాజమాన్యం విధులను చేపట్టారు. భూములు కోల్పోయిన యువకులు కొందరు సిటీ కేబుల్ తో మాట్లాడుతూ గతంలో భూములు కోల్పోయామని, ఓగిపూర్లో అత్యంత విలువైన భూములను కోల్పోయామని, అవే భూములు ఇప్పుడు ఉంటే కోటీశ్వర్లమని, అలాంటి భూమిని కోల్పోయి ఇలా ఉపాధి లేకుండా ఉండడం పట్ల యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా నూతన యాజమాన్యం తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఏమి ఇవ్వలేడు. మేము జాబ్ ఇవ్వమంటని 17 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. దయచేసి ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు ఇచ్చినాము, కానీ ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పెన్నా యాజమాన్యం మారినందువల్ల అదానీ సిమెంట్ ఇప్పుడైనా ఇస్తారని అనుకుంటున్నాము. దయచేసి మా రిక్వెస్ట్ని మీరు అర్థం చేసుకుని ఇప్పుడు ఇస్తారంటే మాకు కూడా చిన్న ఆలోచన. చాలామంది ఒక 150 మెంబర్స్ దాకా ఉన్నారు. 150 ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేరు. కొంతమంది లాస్ట్ ఇయర్ బెల్ట్ గురించి తీసుకుంటే ఒక 4-5 మందికి ఎంప్లాయ్ పోస్ట్ ఇచ్చినట్ట. వేరే వాళ్ళు వాళ్ళ లోపల ఎవరో వాళ్ళ ద్వారా తీసుకున్నారు. బట్ మాకైతే మాకు ఇస్తా అంటేనే మోసం చేసిండు. ఇప్పుడు కూడా అదే అంటుండు, మీరు తర్వాత రండి ఇప్పుడు ఇవ్వమంటేనే పిఎం గారితో మాట్లాడా ఇవ్వాలనే. ఎవరిచ్చినా మీకు ఎవరికి చెప్పినా ఇవ్వను అంటున్నాడు. దానికి ఏదైనా మా ఎమ్మెల్యే గారు లేదా మన సీఎం గారే మాకు చెప్పాలి ఏదైనా విషయం. మా భూములతోనే ఒక్కొక్కరు మైనింగ్ భూములు కొట్టుకున్నారు, ఒక్కొక్కరు కోట్ల విలువ భూములు అమ్ముకున్నారు. బట్ ఇప్పుడు ఇస్తా అంటే ఇప్పుడు కూడా ఇవ్వటం లేదు.
దయచేసి మాకు ఇప్పించగలని, జాబ్లు ఇప్పించగలని మేము కోరుతున్నాం. అందరూ గ్రాడ్యుయేట్లే ఉన్నారు ఇక్కడ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. ఈ పెన్నా యాజమాన్యత అసలు మీకు ఇయ్యం, ఎవరికి చెప్పుకుంటారో చెక్కపోండి అదే అంటున్నారు మాకు. మీరు దయచేసి మాకు ఇప్పిస్తారంటేనే మేము అనుకుంటున్నాం. సార్ మాది కరణ్కోట్ విలేజ్. మాది 5.5 acres మైనింగ్ భూమి పెన్నా వాళ్ళు తీసుకున్నారండి 2008లో. జాబ్ ఇస్తామని చెప్పారు, బట్ జాబ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్, మాకు ల్యాండ్ లేదు, జాబ్ లేదు, మేము ఏ విధంగా బతకాలి? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి సార్. మీరు ఇప్పుడు కొత్తగా అదానీ సార్ వాళ్ళు వచ్చారు, మేనేజ్మెంట్ అన్న మాకు అర్థం చేసుకొని మా పట్ల దయాదలిచి మాకు ముందుకు ఏమన్నా భవిష్యత్తు ఉండేటట్టు మీరు చూడాలి. మేము ఇప్పుడు రోడ్ల పైన ఉన్నాం, మాకు జాబ్ లేదు. ఇప్పుడు మాకు విలువైన భూమి అది మైనింగ్ భూమి 5.5 acres. అది ఉంటే ఇప్పుడు ఏదో మేము కోటీశ్వరులాగా బతికే వాళ్ళము, లేకుంటే గని తీసుకొని గని అన్న మేము చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ ల్యాండ్ లేదు, జాబ్ లేదు అంటే మేము ఏ విధంగా బతకాలి? మీరు దయదలిచి మాకు జాబ్ ఇవ్వండి. జాబ్ ఇస్తే మా పర్ఫార్మెన్స్ మేము చూపించుకుంటాం సార్. నేను గ్రాడ్యుయేట్ని, గ్రాడ్యుయేట్ బీకామ్ కంప్యూటర్. దయదలిచి మాకు మీరు న్యాయం చేయండి ప్లీజ్. చేతులెత్తి మీకు అడుక్కుంటున్నాం మేము. కావాలంటే ప్లీజ్ మా ఆర్తనాదాలు మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. మాలో నీ తీసేసిండు. మళ్ళీ ఇప్పుడు 2-3 మాటలు వచ్చినాయి. కొట్లాడితే జాబ్కి మళ్ళీ రావద్దు, నువ్వు బంద్ అయి వస్తున్నావు అంటేనే అన్నారు. అంటే లేదు, కావాలి మాకు జాబ్ కావాలను, లేకుంటే మాకు డబ్బులు ఇచ్చేయి, మేము సంతకం పెట్టి దిగిపోతా అంటే అన్నాడు. ఇయ్యం డబ్బులు మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తామా అన్నారు. అంటే లేకపోతే మాకు జాబ్ కావాలి, మీరు ఇచ్చిన జీతం మాకు కావట్లేదు, ఎక్కువ కావాలని అన్నాను. అంటే నువ్వేం చేస్తావు, మేము ఇయ్యం, మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తామా డబ్బులు అని. పేరు నా పేరు జట్టి నాగమ్మ. నర్సింగ్ 4. ఏం సార్ లక్ష్మీనారాయణను కొత్తగా వచ్చిండు సార్. అయితే ఇప్పుడు ఏమంటారు, నువ్వు సరిగా డ్యూటీలు చేస్తలేవు అంటే నీ సంతకం పెడతా, నాకు 2 లక్షలు ఇవ్వ లక్ష అని కొట్లాడుతున్నాడు. అంటే ఇయ్యని అంటున్నాడు. అంటే జాబ్కి వస్తా అంటున్నాడు. జాబ్కి వస్తా అంటే ఏమంటున్నాడు, మళ్ళా నువ్వు సరిగా డ్యూటీలు చేస్తలేవు అని అంటున్నాడు. మరి నువ్వు జాబ్ కావాలి, మాకు జీతాలు లెక్క అయినప్పుడు మా అల్లుని జాబ్కి దొరుకుతాం, లేకుంటే మా అల్లుడు చేయకపోతే నేను చేసే బాధ్యత ఉన్నది, నేను చేస్తా. నేనేమన్నా ఇంత ఆఫీస్లో పని చేస్తా. నాది భూమి పోయింది. ఎంత పోయిందమ్మా? నాది 1.5 ఎకరా పోయింది భూమి. ఎంత 6 లక్షలు ఎకరా. ఇప్పుడు ₹1,00,000 అంటే ఎకరా భూమి దొరుకుతలేదు. ఇప్పుడు 6 లక్షలే నేను డబ్బులు కడతాను, నా భూమి నాకు ఇచ్చానని కొట్లాడితే ఎవరు పట్టించుకోలేరు. కంపెనీకి 2 మాటలు 3 మాటలు పోయి 10 మాటలు కూడా పోయి వచ్చినాయి. ఎప్పుడు కొట్లాడి కోసం అమ్మనివ్వు అన్నారు. పిఎం కూడా అదే అంటుండ్రు, గలీజ్ మాటలు తిట్టి పంపించిందంట. ఎప్పుడైనా కొట్లాడి మధ్యలో బ్రోకర్లు ఉన్నారు, బ్రోకర్లు పెట్టి చేసిండ్రు. మధ్యలో బ్రోకర్లు ఎవరెవరు మా పేర్లు అయితే తెలుసు, బయటకు చెప్పేది ఏదో ఒకటి ఎస్సీ మహిళా అంటే ఉండకుండా ఏదేదో మాట్లాడి బయటకు పంపించినట్ట. మాకైతే ఇప్పుడు అతను చేయకపోతే నేను చేస్తాను, నాకు 50 లక్షలను పెట్టుకోక భూమి పోయింది, నాకేం ఆధారం లేదు. ఏదట్లా పెట్టుకోగలమ్మా, మనం ల్యాండ్ ఇచ్చాము, ఎంప్లాయ్ కావాలి మనకి. అది చెప్పమ్మా, ఎంప్లాయ్ పోస్ట్ ఇస్తా అంటే మోసం చేసిండ్రా లేదా? మోసం చేసిండ్రు. ఇప్పుడు జీతాలు సరిపోక బంద్ అయ్యి ఇంట్లో పడ్డాడు. జీతాలు కూడా కరెక్ట్ ఇయ్యలేరు, జీతం కూడా కరెక్ట్ ఇవ్వలేరు. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారు అంటే, నాకు సరిపోతలేదు జీతము, మరి నేను దిగిపోతా, నాకు వాళ్ళు వచ్చిన ఎంత నేను కంపెనీ అమ్మినామంటే మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తామంటాను సార్ వాళ్ళు అన్నారు. కొట్లాడి ఇంటికి వచ్చింది. ఇక పిఎం కి వాళ్ళ మాట్లాడితే మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మేము ఇయ్యం ఎవరికైనా చెప్పుకో. మేము అందరితో అన్నాడు ఈ మాట, ఇవాళనే పోయి అన్నాం. 5 నిమిషాల లేచిపోయిండు. ఒకటేసారి కాదు, 2018 నుంచి తిరుగుతూనే ఉన్నాం, ఏమీ అంటలేడు. ఇప్పుడు భూమి పోయింది, ఎట్లా బతకాలి మేము? జాబ్ అన్న కావాలి మాకు. 2006 లోపల పెన్నా సిమెంట్ వారు పెన్నా యజమాని వచ్చి ముందు ఫ్యాక్టరీ పడుతుందని చెప్పి భూములు అడిగినప్పుడు మీకు అందరికీ ఊరి వారికి భూములు అందరికీ ల్యాండ్ వారికి అందరికీ జాబులు ఇస్తామని చెప్పిండ్రు. అప్పుడు జాబులు ఎవరికి వెళ్ళలేదు. చంద్రవచ్చ గ్రామం లోపల 18 మంది ఎస్సీల భూములు ఇవ్వడం జరిగింది. భూములు పోయిన ఎస్సీలకు ఇంతవరకు ఒక జాబ్ ఇవ్వలేదు. పెన్నా గ్రూప్ వాళ్ళకు ప్రతాప్ రెడ్డికి కానీ వాళ్ళ సెక్రటరీ ఆఫీస్ సీఎం కానీ అడిగినాం. అప్పుడు ఉన్న కిరణ్ కుమార్ కూడా అడిగినాం. ఆయన కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిండ్రు. వాళ్ళ భూములు తీసుకున్న వారికి ఉండి
వాళ్ళు లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మీరు గేట్ వరకు అయితే ఎవరు అడగడం లేదు. గేట్ వరకు పోయినా కూడా మీకు ఇక్కడ ఏమీ సంబంధం లేదు, మాకు మీకు ఎవరు లెటర్ రాసిందో వాళ్ళకి అడగలని చెప్పిండ్రు. అయినా మేము ఇక ఆఫీస్ చుట్టూ తిరిగి అష్టకొచ్చి ఇక మా ఉపాధి మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు మొన్న తెలిసింది ఏమిటంటే అంబుజా వారు వచ్చి ఫ్యాక్టరీ చేంజ్ అయిందని చెప్పిండ్రు. కాబట్టి అంబుజా వారు అయినా కనీసం మాకు చంద్రవంచ, బెల్కటూర్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అందరికీ ఉపాధి కల్పించడానికి జాబులు ఇవ్వడానికి కోరుతున్నాం తప్పకుండా. ఎందుకంటే పెన్నవారు చాలా ఓవర్లోడ్ వేసుకొని పోయి దుమ్ము కూడా పంటలు కూడా సరిగా అనుతాం. మీరు ఆ విధంగా కాకుండా కొద్దిగా ఓవర్లోడ్ నడపకుండా దుమ్ము కూడా లేవకుండా నడిపించుకొని మాకు కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. తాండూరు పట్టణం నడిబొడ్డున గల కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని మాజీ కౌన్సిలర్ ఠాగూర్ సూరజ్ సింగ్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో సూరజ్ సింగ్ మాట్లాడుతూ పట్టణంలోని లారీ పార్కింగ్ ఎదురుగా గల సర్వే నంబర్ 129 ల్యాండ్ పక్కనే ఉన్న సర్వే నంబర్ 130 ప్రభుత్వ భూమి సుమారు 25 కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలను సృష్టించి అసరర్ అలీ, నిసార్ అలీ ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్ నంబర్లు వేసి విక్రయాలు కొనసాగించారని తెలిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమణపై 2001-2022లోనే ఫిర్యాదు చేశామని, అప్పటి తహసీల్దార్ చిన్నప్పల నాయుడు ఫిర్యాదుదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ ఆస్తిని కబ్జాదారులకు అప్పగించారని అన్నారు. ఈ భూమి విషయంలో ఫిర్యాదులు ఉన్నా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని తహసీల్దార్ ఆదేశించిన లోపాయికారి ఒప్పందంతో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఒక లేఅవుట్ చేయాలంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆ లేఅవుట్ లో పార్క్ స్థలం, ఆట స్థలం, వాహనాల నిలుపుదల స్థలం కొరకు కొంత స్థలాన్ని కేటాయించాలి. కానీ ఏమీ లేకుండానే 1 నుండి 11 వరకు ప్లాట్ నంబర్లు వేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారని ఆయన పేర్కొన్నారు. కబ్జాదారులపైన, అమ్మకందారులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని సూరజ్ సింగ్ ఠాగూర్ కోరారు. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్